ఇక గొర్రెల స్కామ్ డబ్బు ఎటుపోయింది, మనీ లాండరింగ్ జరిగిందా, అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా, 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ అని వార్త కనిపిస్తుంది. ఈ స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు, కీలకంగా మారిన 200 మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్ లింకులు, ఒక్కో అకౌంట్లో 5 కోట్ల జమ, అవి ఎక్కడికి వెళ్ళాయనే దానిపై దృష్టి. ఇప్పటికే 10 బినామీ అకౌంట్ల గుర్తింపు, వాళ్ళ విచారణకు ఏర్పాట్లు. తలసాని ఓఎస్డి కళ్యాణ్ సహా కాంట్రాక్టర్ అకౌంట్లో భారీగా డబ్బు. ఇక నేను దీని గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేని గురించి? ఈ గొర్రెల స్కామ్ గురించి మీరు నిత్యం వార్తా కథనాలు చూస్తుండొచ్చు, సోషల్ మీడియాలో చూస్తుండొచ్చు. గత కొన్ని నెలల నుంచి ఈ గొర్రెల స్కామ్ విచారణ జరుగుతున్నది. గొర్రెల స్కామ్ విచారణలో ఈడీ విస్తుపోయే నిజాల్ని బయట పెడుతున్నది. ఒక మాజీ మంత్రి అండదండలు లేకుండా, గత ప్రభుత్వ పెద్దల భరోసా లేకుండా 1000 కోట్లకు పైగా అవినీతి ఎట్లా జరుగుతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఓఎస్డి 1000 కోట్లకు పైగా అవినీతికి ఎట్లా పాల్పడుతుంది? ఒక చర్చ, ఒక ప్రశ్న అందరి మధ్యలో మెదులుతున్నది. మీకు కూడా ఆలోచన రావచ్చు, ఎలా 5-10 దొంగతనం చేస్తేనే ఆ దొంగ పట్టుబడిపోతాడు గంటల వ్యవధిలో. అట్లాంటిది 1000 కోట్ల రూపాయల అవినీతి చేసి ఇన్ని రోజుల పాటు మరి అంశాన్ని దాచిపెట్టి ఆ పెద్దల పేర్లను తెర మీదకి రాకుండా కాపాడినటువంటి అధికారులు కావచ్చు, ఆ ఓఎస్డి కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరికీ మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల అండదండలు లేకుండా, వాళ్ళ భరోసా లేకుండా ఇంత పెద్ద స్కామ్కు వాళ్ళు తెరలేపుతారా? ఇంత పెద్ద స్కీమ్ని వాళ్ళు తప్పుదోవ పాటిస్తారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి పెద్దల పాత్ర పక్కా ఉన్నది. వాళ్ళ అరెస్టులు కూడా పక్కా అవకాశం కనబడుతున్నది. సో మరి మాజీ ఓఎస్డి కళ్యాణ్ అప్రూవల్గా మారి పూర్తి సమాచారం అందించేటువంటి ఛాన్స్ ఉందని ఒక చర్చ కూడా జరుగుతున్న వేళ మరి 1000 కోట్ల రూపాయలు మొత్తం కూడా గోల్మాల్ చేసిరట. ఎక్కడికి పంపించారు, ఎట్లా పంపించారో తెలియదట. అనేకమైనటువంటి ఫేక్ అకౌంట్లు తెరిచి ఒక్కొక్క అకౌంట్లో 5 కోట్ల రూపాయలు జమ చేసిరట. అవి ఎక్కడికి వెళ్ళినాయి? అవి హవాలా రూపంలోనా, లేకపోతే బినామీల అకౌంట్లకు పోయినాయా? ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులు? ఎట్లా పోయినాయి, ఎట్లా మార్చారని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాబట్టి సో ఖచ్చితంగా తలసాని మెడకు ఉచ్చు బిగించే అవకాశం ఉంది. తలసాని అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో బట్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ గొర్రెల స్కామ్ అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. గొల్ల కుర్మల్ని ధనవంతులు చేద్దామని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ కాస్త మరి అధికారుల్ని, మాజీ మంత్రుల్ని మరి ధనవంతులు చేసే విధంగా, భారీగా దోచుకునే విధంగా ఈ స్కీమ్ కాస్త స్కామ్గా మారిన వేళ ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.